హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జావా సిరీస్. నిన్న మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఏంటో చూసాము. ఈరోజు జావా ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం, వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం, అండ్ కోడ్ జావాలో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. జావా ఆర్కిటెక్చర్ ఏంటంటే మనం రాసే కోడ్ జావాలో రన్ అవ్వాలి అంటే జావా ఆర్కిటెక్చర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. అది ఒక త్రీ టైర్ ఆర్కిటెక్చర్ టైప్ లో ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ జేడీకే. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దీంట్లోనే మనం ఏదైనా జావా కోడ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జేడీకే అనేది ఉండాలి. జేడీకే ఉంటేనే జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. జేడీకే లోపల జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే మనం రాసిన కోడ్ ని రన్ చేయాలంటే జేఆర్ఈ ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అవి మనకి ఎక్స్టర్నల్ గా ఉపయోగపడతాయి. అంటే లైక్ ఏమన్నా మన ఫ్రేమ్వర్క్స్ జావాతో వాడాలి అంటే జేఆర్ఈలో ఉన్న లైబ్రరీస్ ఉపయోగపడతాయి. అండ్ జేఆర్ఈ కాకుండా ఇంకొకటి ఉంటుంది, జేవిఎం అని. మెయిన్ రోల్ జేడీకేలో జేవిఎంఏ. ఎందుకంటే జేవిఎంఏ కంపైల్ చేస్తుంది. మనం నిన్న చూసుకున్నాం జావా అనేది బోత్ కంపైల్ అండ్ రన్ చేసిద్ది అని. కంపైల్ చేయాలంటే జేవిఎంనే ఉపయోగపడుద్ది. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇది ఎందుకంటే జేవిఎం మన కోడ్ ని రన్ చేసి కంపైల్ చేసి తర్వాత డాట్ క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం కొంచెంసేపులో. ఆ డాట్ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ ఉంది. ఆ బైట్ కోడ్ ని మళ్ళీ జేవిఎంఏ తీసుకొని ఇన్పుట్ గా దాని నుంచి మిషన్ కోడ్ ని మనకి జనరేట్ చేస్తుంది. ఇది త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అని అన్నాను కదా. ఎలా ఉంటుందంటే సపోజ్ ఇది జేడీకే అని అనుకుంటే జేడీకే లోపల జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈ లోపల మనకి జేవిఎం అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది జావా ఆర్కిటెక్చర్ అనేది. సో ఇప్పుడు మనం అసలు కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ జావాలో కోడ్ రాయాలంటే ఖచ్చితంగా మనం క్లాస్ ఉండాలి అండ్ మెయిన్ మెథడ్ ఒకటి ఉండాలి. మనం ఇప్పుడు విఎస్ కోడ్ లో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. దీంట్లో ఫస్ట్ నేను జావా ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా, శాంపుల్ అని. జావా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎక్స్టెన్షన్ డాట్ జావాతో ఉండాలి. అండ్ ఖచ్చితంగా మనకి క్లాస్ అనేది ఉండాలి. జావాలో ఏదైనా కోడ్ రాయాలంటే ఆ క్లాస్ నేమ్ అనేది మెయిన్ క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా మనం ఇచ్చే ఆ ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. సో దాని లోపల మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ఇది మెయిన్ మెథడ్ రాసే సింటాక్స్. మెయిన్ మెథడ్ ఎలానే రాయాలి ఖచ్చితంగా. దీన్ని చేంజ్ అనేది చేయకూడదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని. ఇది ఇంకో వీడియోలో చూద్దాం. అసలు ఈ పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి అని ఫస్ట్ ఇలా రాయాలని గుర్తుపెట్టుకుందాం. అండ్ తర్వాత మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దీంట్లో ఏదైనా మెసేజ్ మనం ఏది ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. సపోజ్ హలో వరల్డ్ అని రాస్తాం. అండ్ ప్రతి స్టేట్మెంట్ జావాలో తోనే ఎండ్ అవ్వాలి. ఎందుకంటే అది స్టేట్మెంట్ యొక్క ఎండ్ అనేది అర్థం చేసుకుంది. సో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇది ఇలా రాయాలి జావాలో కోడ్ అనేది. ఖచ్చితంగా క్లాస్ ఉండాలి
క్లాస్ ఎందుకు ఉండాలంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చూసుకున్నాం. అంటే ఏదైనా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో మాత్రమే ఉండాలి, అందుకనే క్లాస్ ఉండాలి. అండ్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అయ్యింది. జేవిఎం అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుంచే. సో మెయిన్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్స్ అంటే మనకి ఒక కంటైనర్స్ టైప్ లో ఉంటాయి. అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మనం ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే దాంట్లో మనం వాటర్ని స్టోర్ చేయాలంటే అది ఒక కంటైనర్ లాగా పనికి వచ్చింది. అలానే మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలి అంటే కంటైనర్స్ అని కావాలి, దాన్నే వేరియబుల్స్ అంటారు. ఎందుకంటే మనం డేటాతోని ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి. సో ఆ వేరియబుల్స్ ఎలా రాస్తామంటే వేరియబుల్స్ లో టైప్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ టైప్స్ వేరియబుల్స్ ఏమేంటి అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ 2 టైప్స్ ఉంటాయి జావాలో. అండ్ మళ్ళీ ఇన్స్టెన్స్ లో కూడా స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ స్టాటిక్ నాన్ స్టాటిక్ తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటో లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనం ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాం, ఈ క్లాస్ లోపల రాసే వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. దీనికి మనం పబ్లిక్ అనేది ఒక యాక్సిస్ మాడిఫైయర్, అంటే ఆ వేరియబుల్ అనేది ఎక్కడ దాకా విజిబిలిటీ ఉంటుంది అనేది చెప్పేది పబ్లిక్ అనమాట. తర్వాత మనం డేటా టైప్ ఇవ్వాలి. సపోజ్ డేటా టైప్స్ కూడా తర్వాత చూస్తాము. ఇంట్ అని ఇచ్చాను, తర్వాత A=10 అని ఇచ్చాను సపోజ్. అంటే ఇప్పుడు 10 అనేది మన డేటా. ఈ డేటాని మనం ఏ అనే ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేది వేరియబుల్స్ అంటే. దాని యొక్క టైప్ ఇంట్, అంటే మనం ఇంటీజర్ వాల్యూ ఇచ్చాం కాబట్టి దానికి ఈ టైప్ ఇంట్ అని పెట్టాను. సో మనం ఇక్కడ వాల్యూస్ అసైన్ చేయాలా అంటే కన్ఫామ్ అవసరం లేదు, ఎందుకంటే జావాలో డిఫాల్ట్ వాల్యూస్ అని ఒకటి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంట్కి 0 ఉంటుంది, అలా కొన్ని ఉంటాయి, అది మనం డేటా టైప్స్ లో చూస్తాము. తర్వాత లోకల్ వేరియబుల్స్ అంటే క్లాస్ లోపల మెథడ్ లోపల రాసే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. దీనికి యాక్సిస్ మాడిఫైయర్స్ అని స్పెసిఫై చేయకూడదు అండ్ డేటా టైప్ స్పెసిఫై చేస్తాం. ఇంటూ ఏ అని ఇలా పెట్టకూడదు, ఖచ్చితంగా దీనికి వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి లోకల్ వేరియబుల్స్. సో ఇది లోకల్ వేరియబుల్స్ అంటే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఇది. అండ్ దీన్ని ప్రింట్ చేయాలి అంటే సపోజ్ ఇలా పెట్టేసి ఏ అని పెట్టంగానే ఇది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ 10 అనేది మనకి ప్రింట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంతాక ఏకి డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని చెప్పాను, కానీ ఇక్కడ లోకల్ వేరియబుల్ కి 10 ఇచ్చాం. సో ఈ రెండిట్లో ఏది ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ లోకల్ వేరియబుల్ ప్రింట్ అయ్యింది, ఎందుకంటే దానికే ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అది వేరియబుల్స్ అంటే. సో మిగతాయి నెక్స్ట్ వీడియో చదువుతాం. థ్యాంక్ యూ.